ప్రభాత్ న్యూస్కి స్వాగతం. ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయం పేరు మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం నాడు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019 వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పట్టణంలో ఉన్న ప్రజలు రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు సచివాలయాలను ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వార్డుల వారీగా ప్రతి 50 మందికి ఒక వాలంటీర్తో పాటు సచివాలయంలకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. 2025 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం వ్యవస్థను రద్దు చేయాలని ప్రయత్నం చేయాలని సూచించినప్పటికీ సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గురువారం నాడు సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయం పేరును మార్పు చేస్తూ ఆ పేరు స్థానంలో విజన్ యూనిట్గా పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జారీ చేసిన ఆదేశాలు గురువారం నుండి అమల్లోకి రానున్నాయి. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి.